నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. 3 చింతలపల్లి మున్సిపల్ పరిధిలోని 15వ వార్డులో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 15వ వార్డ్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కవిత ప్రభాకర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. ప్రభాకర్ రెడ్డి నాలాగే పాలమ్ముకుంటూ కష్టపడి పైకి వచ్చాడని, ఇలాంటి వ్యక్తిని గెలిపిస్తే మీ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తాడని చెప్పారు. పొద్దున్నే మిమ్మల్ని అందరినీ మా అక్కలు చెల్లెళ్ళని అందరినీ కూడా తిప్పలు పెడుతున్నాం. మండలను ఏమనుకోవద్దు. మనం ఈసారి తప్పకుండా మనకు మున్సిపాలిటీ అయింది. జగన్ కూడా మున్సిపాలిటీ అయింది. మనం ప్రభాకర్ రెడ్డి నిలబెట్టాం. కవితమ్మ మంచిగా కవితమ్మ మీకు ఎప్పటికీ సేవ చేస్తుంది. ఎందుకంటే మనం గత 10 ఏళ్ళు మన కేసీఆర్ సీఎం ఉండే మంచిగా మనకి ఇంటింటిగా నీళ్ళు ఇచ్చిండు, మనకు కరెంట్ ఇచ్చిండు, మంచిగా పింఛన్లు ఇచ్చిండు, దళిత బంధు ఇచ్చిండు, మంచిగా బీసీ బంధు ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు. కాంగ్రెస్ వచ్చినాక 2 ఏళ్ళు అయింది. మనం చూస్తున్నాం వాళ్ళ పరిపాలన. వాళ్ళు మాయ మాటలు చెప్పిండ్రు. ఇప్పుడు 4000 పింఛన్ ఇస్తున్నారు, 2000 ఇస్తుంది. ఇదే మన కేసీఆర్ ఇప్పుడు ఉంటే 3000 పింఛన్ వస్తుంది. అది ఇప్పుడు నెలకు 1000 రూపాయలు మనకు పోతూనే ఉంటాయి. ఇప్పుడు కేసీఆర్ 3000 ఇస్తానట్టు వాళ్ళు 4000 ఇస్తారు. వాళ్ళు 2000 ఇస్తారు. మన కేసీఆర్ ఉంటే ఇప్పుడు 3000 మనకు వస్తారు. అదే వచ్చి మన ఆడబిడ్డలకు 2000 లేదు, రూపాయి లేదు. వాళ్ళ అమ్మాయిలకు కాలేజీ పోయేటోళ్ళకు స్కూటీలు ఇప్పిస్తున్నారు, అది లేదు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నారు, అది లేదు. అన్ని అబద్ధాలు చెప్పారు, మనల్ని మోసం చేసారు. కేసీఆర్ ఈ అభివృద్ధి జరుగుతుంటే అలా చేసి ఇదంతా అబద్ధాలు చెప్పి మేము అన్ని ఇష్టం ఇన్ని ఇష్టమని ఏది ఇయ్యక 2 ఏళ్ళు అయింది. మీరు కాంగ్రెస్ వచ్చేసరికి అందుకే కాబట్టి నేను కుడతా తీర్పిన పాల ఇప్పటికీ ఆ బండ సేవ చేస్తుంటూ పాలములని నా వేళ నేను చేస్తుందని వచ్చినందుకు అవకాశం కల్పించాలని, నాకు ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. కారు గుర్తుకే జై కేసీఆర్, జై మల్లన్న, కారు గుర్తుకే జై కేటీఆర్, జై హరీశన్న, జై మల్లన్న, జై కవితమ్మ, జై మల్లన్న, కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే. ధన్యవాదాలు చెప్పండి. సర్పంచ్గా మీరు మమ్మల్ని గెలిపించి గ్రామ పంచాయతీకి పంపించడం జరిగింది. మీ నమ్మకాలను కూడా ఎక్కడ కూడా తగ్గకుండా ప్రతి ఒక్కరికి అన్ని రకాలుగా మంచి కావచ్చు చెడు కావచ్చు అని ఇబ్బంది జరిగినప్పుడు కూడా అందుబాటులో ఉన్నాం. మీరు ఫోన్ కొడితే ఏ రాత్రి ఫోన్ కొట్టినా అయ్యా బిడ్డ మా కొడుకున్నాడు పోలీసు వాళ్ళు పట్టుకున్నా లేదు కదా మా బండికి కింద చాలా ప్రాబ్లం ఉన్నాయి. 2 ఏళ్ళ కాంగ్రెస్ వచ్చి ఒక్క సమస్య కాదు, ఒక్క బాధ కాదు. నేను చెప్తాగా జనసేవగా ఓట్లు పట్టుకుని నేను ఎప్పుడంతా వచ్చిన నేను మంత్రి ఉండగా నా సొంతం డబ్బులతోటి ఈ రోడ్లన్నీ నేను వేయించిన. నా సొంతం డబ్బులతో మా అక్కలకు బుర్రంటోద్ది మట్టంటోద్ది నేను వేయించిన. నా సొంతం డబ్బులతో గ్రామం అద్భుతం లెక్క చేసిన. విష్ణు మొండి పట్టు పడతాడు, ఉడుపు పట్టు పట్టి మొత్తం సర్పంచులు మేము కేసీఆర్కే మళ్ళేస్తాం. ఆయన చేసినట్టు మాత్రం ఆయన నీళ్ళు ఇచ్చిండు, మాత్రం ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు. వీళ్ళంతా అబద్ధపు మాటలు చెప్పిండ్రు. మాకు తులం బంగారం ఇస్తానన్నారు, అది మోసం చేసిండ్రు. మాకు 2500 ఇస్తానన్నారు ఆడబిడ్డలకు, అది ఇయ్యలేదు. అదే మాదిరిగా 4000 పింఛన్ ఇస్తానన్నారు పెద్దమ్మలకు, అది ఇయ్యలేదు. ఏది ఇయ్యలేదు. మా కేసీఆర్ వస్తే 3000 పింఛన్ వచ్చింది. మా 3000 ఇస్తాను. నెలకు 1000 రూపాయలు వాళ్ళకి వస్తూనే లేదు. అన్ని అబద్ధాలు చెప్పారు, పత్రాలు రాపించారు, గుళ్ళల్లో మోసం చేసి ప్రభుత్వంలోకి వచ్చేది. మేము అనుభవిస్తున్నాము. మేము ఇంకా 2 ఏళ్ళు అనుభవిస్తున్నాం. ఇప్పుడు ఈ మున్సిపాల్లో కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ మేము గెలిపించుకుంటే మాకు మంచిగా కవిత, విష్ణు, మన జంగారెడ్డి బాగా పనిచేస్తారు. మేము అన్ని పనులు చేసుకుంటాం. ఒక్క ఓటు ఊర్లే మేము పక్కకు జరగకుండా వీళ్ళని మా బీఆర్ఎస్ కారు గుర్తు పార్టీని గెలిపించుకుంటామని. మేము కారు గుర్తుకు వేస్తే కేసీఆర్కి వేసినట్లే.
మాకు ఎవరున్నారు క్యాండిడేట్ అని కాదు, కౌన్సిలర్ ఎవరున్నారని ముఖ్యం కాదు. ప్రతి ఓటు కారు గుర్తుకేస్తాం. మేము కేసీఆర్ ముఖం తీసుకుంటాం. జై తెలంగాణ.